ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ టమాటా కోడిగుడ్డు కర్రీ అండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకోవాలండి. ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా వేగాక ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఇంకొకసారి వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. నేను ఎగ్స్ ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకొని పైన పెంకు తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫొరుకుతో ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలండి. అప్పుడు చక్కగా వేగి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక విజిల్ మొత్తం పోయాక మూత తీస్తే కర్రీ ఇలా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలండి. ఒక్క మంట తగలనిచ్చి మనం ఎగ్స్ని వేయించుకున్నాక బాగా ఇలా వేయించుకొని ఇప్పుడు ఎగ్స్ని ఈ కర్రీలోకి వేసుకోవాలి. ఎగ్స్ వేసాక సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇలా చేసుకొని టమాటా కోడిగుడ్డు చాలా బాగుంటుంది. నేను ఇలా చేశాను. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.